సార్ నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ప్రవేశపెట్టడం, దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం, ఈరోజు ప్రజల్ని మోసం చేశాడు సూపర్ సిక్స్ అంటూ కూడా, ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చాడో వాటికి సంబంధించి ఒక్క దానికి కూడా బడ్జెట్ కేటాయించలేదు ఈ బడ్జెట్లో అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తూ, చంద్రబాబు నాయుడు మీద 420 కేసు పెట్టాలి, నిన్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సమాధానం చెప్తారు? చూస్తూ ఉన్నామండి. నిన్న మరి మాట్లాడిన విధానం ఈరోజు సోషల్ మీడియాలో చూసాం. చాలా బాధగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఒక ఉన్మాదిని, ఒక సైకో, ఆ యొక్క క్రిమినాలజీ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ దేశం నుంచి పారద్రోలాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో ఆ నష్ట తీవ్రతను బట్టి ఆ స్థాయిలోనే అతన్ని ఈ రాష్ట్రం నుంచి పరిగెత్తించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి గడిచిన ఎలక్షన్లో మరి వాళ్ళందరూ కూడా ఈ సైకోని పారద్రోలాలి, విముక్తి కలగాలి ఆంధ్రప్రదేశ్కి అని ఒక మంచి తీర్పునిస్తే కూటమి విజయం ఆ రకంగా మాకు వచ్చింది. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క విభాగానికి కూడా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎవరికి కూడా అనేక కార్పొరేషన్ల పేర్లు చెప్పాడు, కానీ ఆ కార్పొరేషన్కి చైర్మన్గా ఇచ్చిన వ్యక్తికి జీతం కానీ, అటువంటి వ్యక్తికి చైర్లు కానీ ఆఫీసులు కానీ రూపొందించి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి, ఇబ్బంది పడ్డ వాస్తవాలు మనం మర్చిపోతాం. అదేవిధంగా ఆ కార్పొరేషన్లకి ఎంతో కొంత నిధులు ఇస్తే, ముఖ్యంగా మేము ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళం, మాల కార్పొరేషన్ అని మాది కార్పొరేషన్ అని 2 కార్పొరేషన్లు వచ్చినాయి. మాలకు కానీ మాదికి కానీ ఇంకా ఎస్సీలో అనేకమైనటువంటి 59 ఉపకులాలు ఉంటే ఏ ఒక్క కులానికి కూడా నువ్వు కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందజేసిన పరిస్థితి లేదా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 5 నెలల్లో పరిపాలన చేసి 5 నెలల్లో కూడా నువ్వు చేసినటువంటి దురాఘాతాలు, నువ్వు చేసినటువంటి ఇబ్బందులు, నువ్వు చేసినటువంటి లోటు బడ్జెట్, వీటన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజున 2,77,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి, ఈ బడ్జెట్లో ఎస్సీ సప్లాన్ సంబంధించి ఎస్సీలకి 18,500 కోట్ల పైగా మరి నిధులు కేటాయించడం జరిగింది. దీనికి నేను చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో మేము ఎస్సీలు ఏవైతే కోల్పోయామో ఆ కార్పొరేషన్ రుణాలన్నీ కూడా మా సామాజిక వర్గం పొందిద్ది. ఈసారి మేమందరం కూడా ఆ రుణాలు పొందినటువంటి వ్యక్తుల ద్వారా మీకు మరి సరైనటువంటి గుణపాఠం వచ్చేలాగా మాట్లాడిస్తామని చెప్పి, రుజువు చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ వర్గాలకి దాదాపుగా 36,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కాక మేము ఏదైతే కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి ప్రజల్ని విముక్తి చేయాలి, ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ క్రిమినాలజీ సైకాలజీ నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ అనే ఒక హామీలని, అదేవిధంగా ఇంకా అంతకన్నా ఇంకా మంచి హామీలని మరి హామీలు ఇచ్చి మేమందరం కూడా ప్రజల యొక్క మద్దతు పొంది ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఆ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే హామీ పెన్షను మరి గతంలో 100 రూపాయల నుంచి 200, 200 నుంచి 300 చేస్తున్న ప్రయాణంలో 300 నుంచి సరాసరి 1000 చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 1000 నుంచి 2000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి వీటి 2000 నుంచి 3000 రావడానికి 5 సంవత్సరాల పాటు నువ్వు ముప్పతిప్పులు పెట్టి ప్రజల్ని అనేక రకాలుగా 250 అంట వేలంపాటు వేసినట్టు పాటిన జగన్మోహన్ రెడ్డి నీకు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, కూటమి పార్టీని కానీ ఈ రకంగా మాట్లాడటానికి అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ రోజున ఏదైతే హామీ ఇచ్చామో 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నాం. 4,000 పెన్షన్ చేస్తామన్న మాట ఏప్రిల్ నెలలో చెప్పాం. 2024 ఏప్రిల్లో చెప్పిన మాటని అనుగుణంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 4,000తో పాటు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే 1,000 రూపాయలు ఉందో
మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినట్టు ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అని ఈరోజు బలంగా బల్లగుర్తి గౌరవంగా దమ్ముగా చెప్పగలుగుతున్నాం ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి 420 అని చంద్రబాబు నాయుడు గారిని అనడం చాలా దుర్మార్గమైనటువంటి హేయమైన చర్య. 420 ఎవడన్నా ఉన్నాడు అంటే అది వైసీపీ పార్టీ అధినేత, వైసీపీ పార్టీ నాయకులు. నిరంతరం గడిచిన 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఏదో ఒక 420 పనులు చేయటం. అరే ఆడపిల్లలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి, యువత రోడ్డు మీదకి వస్తే చంపించిన మా చీరాల కిరణ్ని మాస్క్ పెట్టుకోలేదనే నెపంతో నీ వైసీపీ వాళ్ళని ఏదో అన్నాడని చెప్పేసి రోడ్డు మీద మాస్క్ పెట్టలేని తీసుకెళ్ళి లాఠీ చార్జ్ చేయించి చంపించావు.